హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ మీ నేను ఎస్క్యూఎల్ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ 5 చాప్టర్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అండ్ ఆల్సో పైథాన్ వీడియోస్ కూడా చేశాను. పైథాన్లో వచ్చేసి 12 చాప్టర్స్ వరకు పోస్ట్ చేశాను అండ్ జాంగో కూడా ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోడ్ విత్ మీ. అండ్ మనం ఇప్పుడు మన వర్క్ బెంచ్ లోకి వచ్చేసాము. నిన్న నేను చెప్పిన కోడ్ ఇదంతా. ఎవరైనా చూడకపోతే చాప్టర్ 5 ఎస్క్యూఎల్ సిరీస్ వెళ్ళి చూసేయండి కోడ్ విత్ మీ ఛానల్లో. అండ్ నెక్స్ట్ నిన్న ఇదంతా చెప్పాను కదా, ఇప్పుడేంటంటే అగ్రిగేట్ ఫంక్షన్ అంటే ఇదేంటి? దిస్ ఫంక్షన్ పర్ఫార్మ్స్ ఏ క్యాలిక్యులేషన్ ఆన్ అ సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ. ఈ ఫంక్షన్ ఏంటంటే సెట్ ఆఫ్ వాల్యూస్ లో పర్ఫార్మ్ చేసి క్యాలిక్యులేషన్ చేసి సింగిల్ వాల్యూలో రిటర్న్ ఇస్తుంది అనమాట. ఇది 5 టైప్స్. ఈ 5 టైప్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కౌంట్ మెథడ్ చూద్దాము. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం, స్టూడెంట్స్ టేబుల్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్స్, సిటీ ఇవన్నీ క్రియేట్ చేసాము. అండ్ వాల్యూస్ ఒక 3 వాల్యూస్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు అగ్రిగేట్ వాల్యూస్ ఎలా చేయాలంటే సెలెక్ట్ లోనే చేయాలి. ఇప్పుడు చూడండి, చేసి చూపిస్తాను. సెలెక్ట్, నెక్స్ట్ వచ్చేసి కౌంట్ మెథడ్ కదా, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ అని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. కౌంట్ ఆఫ్, ఇక్కడ ఏముంది, స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్, ఏం నేమ్ ఇచ్చాం? ఎస్టియుడి, స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. ఇప్పుడు సెమీకాలన్ ఇచ్చి మనం రన్ చేద్దాము. సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ స్టూడెంట్, నో డేటాబేస్ సెలెక్టెడ్, సెలెక్ట్ ద డిఫాల్ట్ డేటాబేస్ టు బి. ఇక్కడ ఏంటంటే మనం డేటాబేస్ ని యూజ్ XY సెట్ ఇద్దాము. విల్ రన్ దిస్ అండ్ అగైన్ ఇప్పుడు మనం రన్ చేద్దాం ఇది. ఇప్పుడు మనకి కౌంట్ అనేది వచ్చింది, చూసారా? ఇలాగా మనం కౌంట్ యూజ్ చేస్తాము. కౌంట్ ఇచ్చాము కదా. నెక్స్ట్ మెథడ్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మినిమం మెథడ్. ఇక్కడ కౌంట్ తీసేసి మనం మినిమం ఇద్దాం. మినిమం స్టూడెంట్ మార్క్స్ ఇద్దాం. మినిమం స్టూడెంట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఇక్కడ రన్ చేస్తే మినిమం స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి 60. మినిమం వాల్యూ లీస్ట్ లో ఉన్నది 60 కాబట్టి 60 వచ్చింది. ఇప్పుడు మ్యాక్స్ చూద్దాం, ఉండండి. మ్యాక్స్ మార్క్స్ చూద్దాము. మ్యాక్స్ స్టూడెంట్ మార్క్స్, ఇప్పుడు మ్యాక్స్ అయితే మనకి 90 వచ్చింది, హైయెస్ట్ మార్క్స్. ఇక్కడ మినిమం అంటే 60 వచ్చింది, మ్యాక్స్ అంటే 90 వచ్చింది. కౌంట్ అంటే మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 వచ్చింది. ఇప్పుడు యావరేజ్ చూద్దాం. యావరేజ్ యావరేజ్ మార్క్స్ చూద్దాం. మొత్తం 76%, 76.6667 అనేది యావరేజ్ వచ్చింది ఈ 3 మార్క్స్ కి. ఇలా మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై మెథడ్ ఎలా యూజ్ చేస్తాం? సపోజ్ ఇప్పుడు ఇది కూడా సెలెక్ట్ లోనే. సెలెక్ట్ స్టూడెంట్ సిటీ, ఇక్కడ మనం స్టూడెంట్ సిటీ ఇచ్చాం కదా, ఎస్టియుడి
select student city, count, student ID from గ్రూప్ బై. ఇప్పుడు మనం గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. గ్రూప్ బై సిటీ. స్టూడెంట్ సిటీని సెలెక్ట్ చేసుకున్నాము. అది కూడా మనం గ్రూప్ బై అంటే మనకున్న సిటీస్ అన్నీ, సపోజ్ ఇప్పుడు మనం 2 టైమ్స్ పూణే ఇచ్చామనుకోండి. 1 టైమ్ మనకు చూపిస్తుంది. అన్ని సిమిలర్‌వి గ్రూప్ చేసి మనకి సింగిల్ అవుట్‌పుట్ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు యూ హావ్ ఎన్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ సిటీ పక్కన కామా ఇచ్చి తర్వాత ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇక్కడ స్టూడెంట్ సిటీ ఇప్పుడు రన్ చేద్దాం. గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఎన్ని ఉన్నాయి, పూణే, ముంబై అండ్ ఢిల్లీ 3 సిటీస్ ఇచ్చాను కదా, ఆ 3 సిటీస్ కనిపిస్తుంది. సెలెక్ట్ స్టూడెంట్ సిటీ అండ్ కౌంట్ స్టూడెంట్ ఐడి అండ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్స్ గ్రూప్ బై స్టూడెంట్ సిటీ అని ఇచ్చాము. గ్రూప్ బై స్టూడెంట్ సిటీ అంటే మనకి ఎన్ని సిటీస్ ఉన్నాయి అండ్ దాని కౌంట్. పూణే ఎన్నిసార్లు ఉంది, 1 టైం ఉంది. ముంబై 1 టైం అండ్ ఢిల్లీ 1 టైం అలా ఇచ్చింది. గ్రూప్ బై అంటే ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి స్టూడెంట్ సిటీస్ అండ్ కౌంట్ స్టూడెంట్ ఐడి. పూణే కౌంట్ స్టూడెంట్ ఐడి అంటే పూణే నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 1 మెంబర్. ముంబై నుంచి 1 మెంబర్, ఢిల్లీ నుంచి 1 మెంబర్. ఇలా సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు గ్రూప్ చేసి మనకి ఇవ్వడంని గ్రూప్ బై అంటాము. నెక్స్ట్ గ్రూప్ బైని ఇంకొక, ఇప్పుడు సిటీ కాకుండా, ఇప్పుడు చూడండి సిటీ కాకుండా లైక్ సెలెక్ట్ గ్రేడ్ తీసుకుందాం. సెలెక్ట్ స్టూడెంట్ గ్రేడ్ ఇచ్చాను కదా, స్టూడెంట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నేమ్ ఇచ్చి గ్రూప్ బై స్టూడెంట్ మార్క్స్ ఇద్దాం. ఆర్డర్ బై యూజ్ చేద్దాం. ఆర్డర్ బై స్టూడెంట్ మార్క్స్. ఆర్డర్ బై నేను ఆల్రెడీ చెప్పాను. ఆర్డర్ బై అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ని ఆర్డర్ బై మార్క్స్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అని ఆల్రెడీ నిన్న క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనము ఆర్డర్ బై అని ఇచ్చాము, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే డిఫాల్ట్ గా అసెండింగ్ లోకే వెళ్ళిపోతుంది, అసెండింగ్ ఆర్డర్ లోకి. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, మనకి వచ్చింది చూడండి 60, 80 అండ్ 90. మనం ఏం చేసాం, గ్రూప్ బై స్టూడెంట్ మార్క్స్ ని గ్రూప్ చేయమని అడిగాము. 60, 80 అండ్ 90 స్టూడెంట్ మార్క్స్ నుంచి గ్రూప్ బై స్టూడెంట్ మార్క్స్ అండ్ అసెండింగ్ ఆర్డర్ లో ఇవ్వమని ఇచ్చాము క్వెరీ. అది కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే ఇచ్చింది. ఇలా మనం ఆర్డర్ బై ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి హ్యావింగ్ క్లాస్ అగ్రిగేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై ఏంటంటే డెఫినేషన్ చెప్పడం మర్చిపోయాను. గ్రూప్ బై క్లాజ్ ఏంటంటే గ్రూప్స్ రోస్ దట్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ ఇంటూ సమ్మరీ రోస్. నేను ఆల్రెడీ చూపించాను కదా, మనం ఇచ్చిన ఒక 10 వాల్యూస్ ఆర్ 20 వాల్యూస్ లో నుంచి గ్రూప్ చేస్తుంది ఇది. గ్రూప్ క్లాజ్ అనేది మనం గ్రూప్ బై ఇచ్చినప్పుడు ఢిల్లీని 3 టైమ్స్, హైదరాబాద్ ని 3 టైమ్స్, బెంగళూరుని 3 టైమ్స్ ప్రింట్ చేయదు. ప్రింట్ చేయకుండా ఏంటంటే మనకి ఢిల్లీ 1 టైమే ప్రింట్ చేసి పక్కన మనకి కౌంట్ ఇస్తుంది.
మనం ఒకవేళ కౌంట్ మెథడ్ ఇస్తే. అండ్ దిస్ ఇస్ హౌ విల్ ప్రింట్. నెక్స్ట్ మీరు ఈ డెఫినిషన్స్ అన్ని నోట్ చేసుకుంటే చదువుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ గ్రూప్ రోస్ దట్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ ఇంటూ సమ్మరీ రోస్ collects data from multiple records and groups the result by one or more column. Generally, we use groups with some aggregation functions. అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటే ఇందాక చూపించాను కదా, అగ్రిగేషన్స్ ఫంక్షన్స్ ఏముంటాయి, కౌంట్, మ్యాక్స్, మినిమం, యావరేజ్, సమ్ ఇలాంటివి. ఇప్పుడు మనం హ్యావింగ్ క్లాజ్ చూద్దాం. హ్యావింగ్ క్లాజ్ అంటే సిమిలర్ టు వేర్ క్లాజ్. అంటే వేర్ క్లాజ్ వేర్ యూజ్ చేస్తాం కదా మనం, అలా వేర్ క్లాజ్ అప్లైస్ సమ్ కండిషన్స్ ఆన్ రోస్లో కండిషన్స్ అప్లై చేస్తుంది. యూజ్డ్ వెన్ వీ వాంట్ టు అప్లై ఎనీ కండిషన్ ఆఫ్టర్ గ్రూపింగ్. కౌంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సిటీ వేర్ మ్యాక్స్ మార్క్స్ క్రాస్ 90. ఇప్పుడు ఇది మనం హ్యావింగ్ క్లాజ్ ఎలా వర్క్ అవుతుందో వర్క్ బెంచ్లో చూద్దాం. ఎట్లా చూద్దాము. సెలెక్ట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్స్. సిటీ కాదు, స్టూడెంట్ సిటీ. సెలెక్ట్ స్టూడెంట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్స్. గ్రూప్ బై సిటీ. హ్యావింగ్. ఇప్పుడు మనం హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసి హ్యావింగ్ మ్యాక్స్ మార్క్స్, ఇక్కడ మనం బ్రాకెట్ ఇవ్వాలి. గ్రేటర్ దాన్ 90. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చింది. సెలెక్ట్ స్టూడెంట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్ గ్రూప్. సిటీస్ని గ్రూప్ చేసి హ్యావింగ్ మార్క్స్ మోర్ దాన్ 90 అని ఇచ్చాను. కానీ అసలు మోర్ దాన్ 90 అనేది ఇక్కడ ఎవరికి లేదు కాబట్టి మోర్ దాన్ 60 ఇస్తాను. ఇక్కడ ఎంటీగా వచ్చింది, మోర్ దాన్ 90 లేదు కాబట్టి ఇప్పుడు 60 ఇస్తాను. మోర్ దాన్ 60 ఎవరికి ఉంది, పూణే అండ్ ముంబై. 80 అండ్ 90, మోర్ దాన్ 60 ఉంది. ఇలా మనం హ్యావింగ్ కండిషన్ని యూజ్ చేస్తాం. మనం హ్యావింగ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ మ్యాక్స్, మినిమం, యావరేజ్, కౌంట్, సమ్ ఇలాంటి వాల్యూస్ కంపల్సరీ యూజ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. మనం ఏం చేసామంటే సిటీని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసి ఎవరికైతే 60 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నాయో వాళ్ళని ప్రింట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ మెథడ్. ఆల్టర్ మెథడ్ చూడండి, 5 టైప్స్ ఉంటాయి. నేను ఫస్ట్ వీడియోలో ఓన్లీ యాడ్ మెథడ్ చూపించాను. ఇంకా డ్రాప్, చేంజ్, మోడిఫై, రీనేమ్ ఇవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్సర్ట్ వాల్యూస్ తర్వాత ఆల్టర్ చేద్దాం. విల్ రిమూవ్ ఆల్ దిస్. ఆల్టర్ దగ్గర ఆల్టర్ టేబుల్, STUD టేబుల్ నేమ్ ఇచ్చేసి డ్రాప్ ఎలా యూజ్ చేయాలి. డ్రాప్ అంటే మన టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. యాడ్ అనేది నేను ఆల్రెడీ చూపించాను. మోడిఫై ఎలా చేయాలి, లైక్ ఇప్పుడు మోడిఫై అని ఇచ్చి ఈ కాలం మోడిఫై చేయాలో అది కూడా ఇవ్వాలి. కాలం ఏజ్, స్టూడెంట్ ఏజ్. ప్రాపర్ ఇద్దాం. ఏంటంటే మనం ఇప్పుడు
టేబుల్‌ని ఆల్టర్ చేస్తున్నాం. మోడిఫై చేసి ఆ కాలమ్ స్టూడెంట్ ఏజ్ అనే కాలమ్‌లో వేర్ క్యార్‌లో ఎంటర్ చేయాలి అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు చూడండి మనకేమీ డిఫరెన్స్ లేదు. మనకి ఐడీ, నేమ్, మార్క్స్ అండ్ సిటీ అలాగే వచ్చాయి. ఎందుకంటే వేర్ క్యార్ 2 అనేది కండిషన్ ఇక్కడ మ్యాచ్ అయింది. ఓన్లీ 2 డిజిట్స్‌లో మనకి నంబర్స్ వచ్చాయి. కాబట్టి కండిషన్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ మోడిఫై కాకుండా చేంజ్ ఎలా చేయాలి? ఇక్కడ మోడిఫై బదులు చేంజ్ స్టూడెంట్ ఏజ్, చేంజ్ ఏజ్. ఓకే. చేంజ్ స్టూడెంట్ ఏజ్ ఇంటీజర్. ఇది సింటాక్స్. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు మనం చేంజ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చేంజ్ అంటే ఇందాక మోడిఫై చేసాం కదా! ఒక కాలమ్‌ని మోడిఫై చేసాము. ఇప్పుడు కాలమ్ ఏంటి? కాలమ్‌లో ఏజ్‌లో ఇంటీజర్ బదులు వేర్ క్యార్ ఇచ్చాము. వేర్ క్యార్‌లో కూడా మనం ఏజ్ ఎంటర్ చేయొచ్చు. నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, స్టిక్స్ అండ్ లెటర్స్ ఏవైనా ఎంటర్ చేయొచ్చు. అలా మోడిఫై చేసాము. ఇప్పుడు చేంజ్ ఏంటి? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, సిటీ అని ఉంది కదా! ఈ కాలమ్ నేమ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ మార్క్స్ తీసుకొని మార్క్స్‌లోకి చేంజ్ చేద్దాం. ఇంటిజర్ ఇచ్చాము. ఇప్పుడు రన్ చేస్తే వెరిఫై అయింది. ఐ మీన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం మన టేబుల్ చూస్తే స్టూడెంట్ మార్క్స్ నుంచి మార్క్స్‌లోకి కన్వర్ట్ అయింది. ఇలా మనం చేంజ్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ చేంజ్ అయిపోయింది. రీనేమ్ ఎలా చేస్తాము? ఆల్టర్‌లో ఎస్‌టియుడి రీనేమ్ టు ఎస్‌టియుడిని రీనేమ్ టు స్టూడెంట్స్. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు మనం రీనేమ్ చేసాం కాబట్టి స్టూడెంట్స్ చేంజ్ చేసి ఇప్పుడు ఇద్దాము. ఇప్పుడు మనకి ఇందాక మనం రీనేమ్ చేసాం కాబట్టి స్టూడెంట్స్ కనే నేమ్ మారిపోయింది. ఎస్‌టియుడి నుంచి ఇప్పుడు మనకి టేబుల్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ మెథడ్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసు. ఇప్పుడు డిలీట్ మెథడ్ ఎలా యూజ్ చేయాలంటే ఆల్టర్ తర్వాత డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ స్టూడెంట్ స్టూడెంట్స్ కాదు ఇప్పుడు మార్క్స్ కదా! మార్క్స్ ఈజ్ లెస్సర్ దాన్ 33. ఇప్పుడు ఇది రన్ చేస్తే డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ యూ ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మెథడ్. మనం సేఫ్ అప్డేట్ మెథడ్ అనే ఎర్రర్ వచ్చినప్పుడు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సేఫ్ అప్డేట్ అనే ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఒకటి యూజ్ చేయాలి. సెట్ ఎస్‌క్యూఎల్ సేఫ్ అప్డేట్స్ ఈక్వల్ టు 0 అని పెట్టాలి. అప్పుడే మనకి ఎర్రర్ రాదు. సెట్ ఎస్‌క్యూఎల్ సేఫ్ అప్డేట్స్ ఈక్వల్ టు 0.
మనం రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం మార్క్స్‌లో 33 ఎవరికుందో ఐ మీన్ 30 మార్క్స్ మార్క్స్ ఆర్ లెస్సర్ దాన్ 33. 33 కన్నా తక్కువ మార్క్స్ ఎవరికున్నాయో డిలీట్ చేయమనం. కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం సపోజ్ 70 కన్నా తక్కువ ఎవరికుంటే డిలీట్ చేయమని ఇద్దాము. ఇప్పుడు రన్ చేస్తే చూడండి 60 మార్క్స్‌ది డిలీట్ అయిపోయింది. 70 మార్క్స్ కన్నా తక్కువ కాబట్టి. అండ్ ఇలా మనం డిలీట్‌ని యూజ్ చేస్తాము. డిలీట్ యూజ్ చేసి ఒక ఒక రోని కానీ, ఒక కాలమ్‌ని కానీ డిలీట్ చేయొచ్చు. మొత్తం టేబుల్‌ని డిలీట్ చేయాలంటే మీరు ఏం యూజ్ చేయాలంటే డిలీట్ ఫ్రమ్ ఎస్టీడీ. ఇదంతా తీసేసి డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇస్తే చాలు. మనకి డిలీట్ అయిపోతుంది. ఇదిగోండి డిలీట్ అయిపోయింది. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కీస్. ఫారెన్ కీస్ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఆల్టర్ అయిపోయింది. యాక్చువల్‌గా నేను జనరల్ ఆర్డర్ చెప్పడం మర్చిపోయాను. జనరల్ ఆర్డర్ అంటే ఫస్ట్ మనము ఏం యూజ్ చేస్తాము? లైక్ సెలెక్ట్ యూజ్ చేస్తాము. ప్రింట్ చేసేటప్పుడు లైక్ సెలెక్ట్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్స్, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అలా ఫస్ట్ మనం సెలెక్ట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ యూజ్ చేస్తాము. సెలెక్ట్ ఫ్రమ్ ఇప్పుడు మనం ఫస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ తర్వాత వేర్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ 90, మార్క్స్ ఆర్ లెస్సర్ దెన్ 90 అని ఫస్ట్ తర్వాత వేర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ గ్రూప్ బై కూడా చెప్పాను కదా! గ్రూప్ బై తర్వాత గ్రూప్ బై యూజ్ చేస్తాము. నెక్స్ట్ హ్యావింగ్ లాస్ట్‌లో ఆర్డర్ బై అంటే ఆల్రెడీ చెప్పాను. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇది లాస్ట్‌లో యూజ్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజ్ చేసి తర్వాత వేర్ నెక్స్ట్ గ్రూప్ బై ఆర్ హ్యావింగ్. గ్రూప్ బై అంటే ఆల్రెడీ చెప్పాను. చాలా ఎక్కువ మనకి సిటీస్ ఆర్ మార్క్స్ ఆర్ స్టూడెంట్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రూప్ బై యూజ్ చేస్తే ఏంటంటే మనకి గ్రూప్ చేసి సింగిల్‌గా అవుట్‌పుట్ ఇస్తుంది. ఇది జనరల్ ఆర్డర్. నెక్స్ట్ హావింగ్ క్లాజ్ ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ గ్రూప్ బై చెప్పాను. అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పాను ఈరోజు. అండ్ ఫారెన్ కీస్ ఏంటంటే